నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిది పాకిస్తాన్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. రాజకీయ అజెండాలో భాగంగానే నకిలీ ఉగ్రదాడులు చేయిస్తుందన్నారు. ఆఫ్రిది పేర్కొన్నట్లుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వాటి ప్రకారం గత నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆఫ్రిది పాక్ ప్రభుత్వం ఖైబర్ ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగానే ఉగ్రవాద సంఘటనలను సృష్టిస్తుందని ఆరోపించారు. నిజమైన శాంతి ప్రయత్నాలను అడ్డుకుంటుందన్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన పష్తూన్ తహపూజ్ మూవ్మెంట్ సభ్యులు అపహరణకు గురైనట్లు తెలిసింది. దీన్ని ఆఫ్రిది తీవ్రంగా ఖండించారు. శాంతి మార్గాలను పక్కదారి పట్టించడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్తో తమ ప్రావిన్స్ కి మధ్య ఏర్పడిన సంబంధాలను అడ్డుకునేందుకు ఇస్లామాబాద్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నంగా దీన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ నాయకుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాగానే తాను తలవంచనున్నారు. శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించే వారిని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తామని హెచ్చరించారు. పంక్తుక్వా ప్రాంతంలో కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలను ఆయన విమర్శించారు. సాయుధ దళాలు ఉగ్రవాద ఏరివేత పేరుతో పౌరులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారు దీన్ని ఉగ్రవాదంపై యుద్ధంగా పేర్కొంటున్నారని, కానీ సొంత ప్రజలనే చంపుతున్నారని మండిపడ్డారు. ఇటీవల పంక్తుక్వా ప్రావిన్స్ లోని తిరాలోయలోని పాక్ వైమానిక దాడులు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేక మంది మహిళలు, చిన్నారులతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సైనిక కార్యకలాపాలను సమర్థించుకునేందుకు ఇస్లామాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.